కళ్ళు. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించేసా కదా నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అండ్ నా దగ్గర ఏమున్నాయనేది. సో ఈ వీడియోలో మీరు ఏం యూస్ చేయాలి అండ్ మీ స్కిన్ టోన్కి ఏ షేడ్ అయితే సూట్ అవుతుందో ఏంటి అనేది చెప్పేస్తాను. వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి మైఫై. నా షేడ్ వచ్చేసి నెంబర్ 25. నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి నెంబర్ 27 కూడా యూస్ చేయొచ్చు. లేదు అంటే ఈ నెంబర్ 25 అన్ని స్కిన్ టోన్స్కి కూడా సూట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్కేక్. నా నెంబర్ వచ్చేసి ఇది 25. డార్క్ స్కిన్ టోన్స్కి మాత్రం నెంబర్ 27 మీరు చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నెంబర్ 27 లేదు అంటే మాత్రం మీరు ఎల్లో కలర్ ప్యాన్ కేక్ కూడా యూస్ చేయొచ్చు. సో ఈ ఎల్లో ప్యాన్ కేక్ అండ్ నెంబర్ 25 ప్యాన్ కేక్ మీరు మిక్స్ చేసి డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి యూస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. ఇది మీకు రోజ్ పౌడర్ అని కూడా అంటారు. సో మీకు బయట ఇట్లా లూజ్ తీసుకోవడం మీకు చాలా బెటర్. రోజ్ పౌడర్ కూడా అంటారు. నెక్స్ట్ బ్రషెస్. మీకు మెయిన్గా కావాల్సిన బ్రషెస్ ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ వన్, మీరు ఈ బ్రష్ని కాంపాక్ట్ పౌడర్కి యూస్ చేయొచ్చు అండ్ తర్వాత దీన్ని కంప్లీట్ ఇట్లా చేసేసి మీరు పింక్ బ్లష్కి కూడా యూస్ చేయొచ్చు అండ్ గోల్డ్ పౌడర్ కూడా మీరు ఇదే బ్రష్ని యూస్ చేయొచ్చు. కాకపోతే మీరు యూస్ చేసే ముందు దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మీరు యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అండ్ ఐబ్రోకి కట్ పెట్టాల్సిన బ్రష్. సో ఇది మీకు ఇలాంటి బ్రష్ ఉంది అంటే బిగినర్స్కి కొంచెం ఈజీ ఉంటుంది పెట్టాలి అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఈ టైప్ ఆఫ్ బ్రష్ ఉన్నా పర్వాలేదు ఆర్ ఇలా ఉన్నా పర్వాలేదు, లేదు అంటే కుషన్ టైప్ చిన్న బ్రషెస్ ఉంటాయి కదా అట్లా నా దగ్గర లేదు. సో ప్రెజెంట్ ఇస్తాను చెప్తున్నా. సో ఆ టైప్ బ్రషెస్ ఉన్నా పర్వాలేదు. ఇవి దేనికి అంటారా ఐ పైన వేయడానికి పింక్ షేడ్ వేయడానికి ఈ బ్రషెస్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్. ఈ పింక్ షేడ్ని మీరు టూ పర్పస్ కింద యూస్ చేయొచ్చు. వన్ ఇస్ ఐస్ పైన అండ్ నెక్స్ట్ దీన్నే మీరు లైట్గా డస్ట్ చేసుకొని చిక్ డస్ట్ కూడా యూస్ చేయొచ్చు. లేదు మీకు ఇది లేదు అంటే మీరు దీన్ని కూడా చిక్ డస్ట్ యూస్ చేయొచ్చు. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మీకు ఎక్కువ అవ్వదు, లేదంటే తక్కువ కూడా అవ్వదు. సో నేను వచ్చేసి ఇది యూస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మీరు కాటుక అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే ఐలైనర్ అయినా యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి సారీ పెట్టడానికి ఐబ్రోస్ ఐస్ అన్ని పెట్టడానికి. నెక్స్ట్ లిప్స్టిక్. బెటర్ టు యూస్ డార్క్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్. ఎప్పుడు కూడా మేకప్కి డార్క్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్ ఉంటేనే అది బాగుంటుంది. సో నేను వచ్చేసి ఈ రెడ్ యూస్ చేస్తున్నాను. సో మీకు ఇంతకన్నా డార్క్ రెడ్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. బిగినర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది బికాస్ ఐబ్రో అనేది షేప్ మనకి రాకపోవచ్చు. సో బెటర్ ఇది యూస్ చేసుకొని నెక్స్ట్ మీరు డైరెక్ట్ కాజల్ పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మస్కారా. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్స్. స్టిక్కర్స్ వచ్చేసి మీకు ఈ మాత్రం లాంగ్ ఉండాలి, ఈ మాత్రం సైజ్లో ఉంటే బాగుంటుంది ఫేస్కి.